హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో వంకాయ నువ్వులు కాంబినేషన్తో పచ్చడి అయితే తయారు చేయబోతున్నాను. దీనికోసం 10 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు 4 నుంచి 5 ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని ముక్కలన్నీ కూడా వేగేంత వరకు కూడా వేపుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని గరిటెతో వేపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు కూడా అయితే ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మగ్గిపోతాయి. తర్వాత నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు తోలు కొంచెం మందంగా ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ సమయం అయితే పట్టింది, 15 నిమిషాలు పట్టింది. నేను హై ఫ్లేమ్లో అయితే వేపలేదు, మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్నాను. అందుకని కొద్దిగా లేట్గా మగ్గాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర కూడా మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా ఒక 4 రెమ్మలు అయితే వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా మగ్గిన తర్వాత రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను నైట్ టైం ఈ పచ్చడి చేయడం వల్ల రోట్లో నూరడం అయితే వీలు పడలేదు, అయితే మిక్సీలో అయితే వేసుకున్నాను. తర్వాత ఈ ముక్కల్ని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే బాగా అయితే మగ్గుతాయి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనకి 3 మిక్సీ జార్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అయితే చిన్న మిక్సీ జార్లో తీసుకుంటే బాగా పచ్చడి అయితే మెదుగుతుంది. మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, నోటికి రుచిగా ఉండే వంకాయ నువ్వుల కాంబినేషన్లో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని తాలింపు అవసరం ఉండదు ఫ్రెండ్స్, తాలింపు పెడితే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షనల్. మనం ఆయిల్లోనే వేపుకున్నాం కాబట్టి నేనైతే తాలింపు పెట్టలేదు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చపాతీలోకి కానీ దోశలోకి కానీ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం జార్లో వేసుకునేటప్పుడు ఉప్పు అయితే యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్ ముక్కల్లో, కాబట్టి ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.